కావ్య గారు ఎలా ఉంది కర్రీ? హౌ ఇస్ ద టేస్ట్? మట్టగడిసెల కర్రీ అండి, చాలా బాగుంది. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. ఇదిగో మాది పెట్టు. మట్ట గిడసలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే లైవ్ ఫిష్ కదా మనం తీసుకుంది, దానివల్ల కష్టం కదా మరి సిటీస్లో. కాదని మామూలుగా సిటీస్లో లైవ్ అనేది కొంచెం కష్టమైంది కదా. ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా పేస్ట్ అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. టమాటో మళ్ళీ టమాటా ఎక్స్ట్రా వేయాలి. ఇందాక అందులో టమాటా లేదా? ఓన్లీ అది ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇది సపరేట్గా టమాటా. రెడీగా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో దంచింది అనమాట. కింద మట్టి ఉంది, పైన పెట్టొద్దు. ఎప్పుడైనా తీసుకోవద్దు, ఇంత పడిపోద్దు. కలర్ రావట్లే, ఆటోలో పెడుతుందా? కొంచెం ఎక్కువ వేసుకోవాలంట పసుపు. తెలుసు నానికి, మరి ఎందుకు చెప్పట్లేదు? అంటే మనకు చెప్పని పర్లేదు, మన ఆడియన్స్ చెప్పాలి కదా. అంటే పెళ్ళైన తర్వాత నువ్వే ఉండాలి కదా. ఇదేంటిది ఇప్పుడు, ఇగురా పులుసా? ఇగురు. అమ్మాయి చదువుకుందా? చదువుకుంటా. జాబ్ చేస్తుందా? జాబ్ చేస్తుంది. ఓకే ఓకే, తప్పదు నీకు. ఇల్లు కడగడం వచ్చా? లేదు, రాదు. నేర్చుకో. ఓకే, ఇప్పుడు ఆ కవర్ కనిపించిన షాట్ కట్ చేసి సార్ది కవర్ లైట్ కనిపించింది వచ్చడం వల్ల లైట్ అందులో వస్తుంది కలర్ మామూలుగా రాదు. అదే చేపలు అయిపోయేలో కొత్తిమీర ఉండాలి చేపలు. ఓకే, చాలా ఇంక పోయినా చాలు. సో చేపలు కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. హలీం అయిపోతుంది. నాన్ వెజ్ చికెన్ మటన్తో పోలిస్తే చికెన్ ఉన్నట్టు వండితే హలీం అయిపోతుంది. కడిగా చూడమా, ఒక 4-5 టైమ్స్ కడిగాడు. చాలా నీట్గా కడిగాడు. ఇంత నీట్గా కడుక్కోవాలి ఫిష్. పీసెస్ మాత్రం మామూలుగా లేవు. రికార్డు నానికే రావాలి. ఇంతకమే ఇంకెవరు కడలేదు. చేపలు చూసారు తలతలు గిన్నెలో మాత్రం చూడదు, పులుసలు ఏం సినిమాలు ఏమున్నాయి నెక్స్ట్ చూడడానికి? ఇంకా సంక్రాంతి సినిమాలేనా? కుర్చీ మడత పెట్టి ఆ సినిమానేగా. హనుమాన్ అదే, నాకు అది గుర్తులేదు. అది లేదు, నాకు హనుమాన్ గుర్తుంది, నా సామిరంగా ఉన్నట్టు కూడా తెలియదు. చేపలు ఎప్పుడు గరిట పెట్టి తెప్పకూడదు, మొక్కలు అయిపోతుంది. ఓకే, బాండి పట్టుకుని లాస్ట్లో కింద అడుగు అంటుకున్నా పొడి కావాలి. ధనియాల పొడి, ధనియాల పొడి కావాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓ ఎస్, కొత్తిమీర కావాలి, తొందరగా అర్జెంటుగా రావాలి నువ్వు. దానికోసం ఆగిపోయింది. సరిపోతులేదా? త్వరగా రా, కాకపోతే ఇక్కడ వెయిటింగ్ నీ గురించే. అంటే నానే దా బాండి తిప్పాలరా. బాండి తిప్పాలట.
అర్థం కలగా నిన్న రెడీ ఏంటంటే మట్టగిడసలా మట్టగిడస ఇగురు కావ్య గారు ఎలా ఉంది కర్రీ? హౌ ఇస్ ద టేస్ట్? మట్టగిడిసల కర్రీ అండి చాలా బాగుంది. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ గుడ్. ఇట్ ఈస్ అ మస్ట్ ట్రై. రోజు కర్రీ కుకింగ్ అసలు ఎలా చేస్తున్నారు ఏంటంటే వచ్చాను, కానీ చాలా బాగుంది. అసలు స్పైసీనెస్, సాల్ట్ అండ్ ఎవ్రీథింగ్ అసలు పర్ఫెక్ట్గా ఉంది. ఫిష్కి కూడా చాలా బాగా మసాలా అంతా కూడా బాగా పట్టింది అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ టూ స్పైసీ, లేకపోతే స్పైసీ లేకుండా కాదు, అది ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనం ఫిష్ కూడా ఇలాగే వండుకోవాలి అనిపించింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాసెస్ చూసి నేను నేర్చుకున్నాను అసలు ఫిష్ కర్రీ ఎలా వండాలి ఏంటని. ఫిష్ కర్రీ ఫైనల్గా చాలా బాగా వచ్చిందండి. సో మీకు కూడా అలా ఏమైనా స్పెషల్గా ఐటమ్స్ ఏమైనా నేర్చుకోవాలన్నా, ఎలా వండాలి తెలుసుకోవాలన్నా జస్ట్ కామెంట్ డౌన్. మేము మీకోసం ఆ కర్రీ ఎలా చేయాలి ఏంటని ప్రాసెస్ పెడతాం. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.